సన్సెట్ టీ బ్లాగ్స్. మనం అయితే రోజు మెడికల్ అవుతాం అనమాట. చలో ముందర ఇప్పుడు ఏమైంది ఏం కదా చేసినాం అనమాట బండి దగ్గరికి. గుర్తుపట్టిరా బండిని? ఇంతకుముందు క్లచ్ ఇప్పాం కదా మనము, గేర్ బాక్స్ డౌన్ చేసినాం కదా, అదే బండి ఇది. ఇప్పుడు గేర్ బాక్స్ ఫిట్టింగ్కి వచ్చినాం అనమాట. సామాన్ వచ్చేసినాయి, ఒకసారి చూసుకోండి. ఇది వచ్చేసి ఫ్లైవీల్, అది వచ్చేసి ప్రెషర్ ప్లేటు, అది రిలీజ్ బేరింగ్, క్లచ్ ప్లేటు, ఇంకా సంబంధించినవి ఉన్నాయి. రాండి ఒకసారి చూపిస్తాం. మేము వీటితోనే రోజు యుద్ధం చేస్తాం అనమాట. ఇవి మా పానాలు అన్నమాట, ఇవి మా టూల్స్. వీటితోనే యుద్ధాలు చేస్తాం రోజు. చలో ఇదైతే మన పరిస్థితి, ఎక్కిద్దాం చూద్దాం. ఓకేనా? చూద్దాం. వచ్చేసి ఫ్లైవీల్ అయితే ఎక్కిస్తున్నాను ఇప్పుడు. ఈ పరిస్థితి చూస్తుగా, లేపాలంటే కూడా ఇబ్బంది. మొత్తం గేర్ బాక్స్ ఉంటుంది మధ్యలో నుంచి ఎక్కినాం. ఊర్లో అయితే వేసిన అనమాట. ఎప్పుడు టైట్ వేసుకుంటారు. ఇది వచ్చేసి ప్రెషర్ ప్లేట్ తెలుసు కదా మీకు. ఇది వచ్చేసి క్లచ్ ప్లేటు. దీన్ని కూర్చోబెట్టి ఎక్కిస్తాం అనమాట. కొంతమంది అట్లా ఎక్కిస్తారు, కొంతమంది ఇట్లా ఎక్కిస్తారు. ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా ఎక్కించుకుంటారు అనమాట. రైట్, కూర్చోబెట్టి చూపిస్తాం మీకు. ప్రెషర్ ప్లేట్ కూర్చోబెట్టేటప్పుడు మాత్రం సెట్టింగ్స్ మాత్రం పక్కా చూసుకోవాలి. కింద దానిలో గాలాల్లో కూర్చోవాలి. దాంట్లో కూర్చుంటేనే సెట్ అవుతుంది అనమాట. లేకపోతే గేర్ బాక్స్ సగ సెంటరింగ్ లేక కూర్చోదు, ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి మళ్ళీ దింపెక్కేయాలంటే కూడా మా ఇంత పెద్ద పని రిస్క్తో కూడింది కాబట్టి చేయలేరు. ముందు వాళ్ళని చూసుకొని ఎక్కించుకుంటే సరిపోతుంది. ఈ కవర్ కూడా డ్యామేజ్ అయింది అనమాట. ఇది కొత్తది తీసుకొచ్చినాము, కొత్తది తీసుకొచ్చి ఫిట్ చేస్తున్నాము. గేర్ బాక్స్ అయితే ఎక్కించినాం అనమాట. చూస్తున్నారుగా. బండి అయితే అయిపోయింది అనమాట. బండి కంప్లీట్ అయిపోయింది. ఇలా బండి డ్రైవ్ కూడా వేసి వచ్చినాము. మంచిగా ఉంది, గేర్లు మంచిగా పడుతుంది, క్లచ్ ఫ్రీ కూడా మంచిగా ఉంది. అంతా మొత్తానికి అయితే బండి అయితే ఆల్రెడీ అయిపోయింది అనమాట. బండి అయితే పర్ఫెక్ట్గా ఓకే అయింది, సక్సెస్ఫుల్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇంకో సపోర్ట్ చేయండి ప్లీజ్.